గత వైసీపీ ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేయడం జరిగిందని టీడీపీ పాలక మండలి సభ్యులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేసినందుకు చిత్తుగా ఓడిపోవడం జరిగిందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన గొప్పలు చెప్పుకోవడం జరిగిందని, 4,271 కోట్ల బకాయిలు పెట్టి యువతను రోడ్డుపాలు చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ చేసిన బకాయిలు చెల్లిస్తూనే యువతకు ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మెగా డిఎస్సితో యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. తెలుగుదేశం నాయకులు జిల్లాని నిరుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈరోజు వారు చెప్పేదాన్ని చూసుకుంటే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలు మన వాస్తవాలు కన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవాలని కొత్తగా ఏదో ఆయనే సృష్టించి ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్ప చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడమే విధానంలో ఆయన ఏం చేశాడు అన్నది చూసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యాదేవన అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి, అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలై. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడైతే ఈ విద్యాదేవన కార్యక్రమం బకాయి ఉందో స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆల్ టికెట్లు ఏమన్నా పరీక్షల టైంలో అసలే టెన్షన్గా ఉండేటటువంటి పరిస్థితి వాతావరణం ఉంటుంది ప్రతి విద్యార్థికి ఈ పరీక్షలలో. దానికి మరింత ఒత్తిడి. ఆల్ టికెట్ ఇవ్వడం, ఇస్తాల్లో ఇవ్వడం, చాలామంది అయితే పుస్తులు తాకట్లు పెట్టి అక్కడ ఫీజు అది కట్టి, ఈ విద్యార్థి వాళ్ళ ఫీజు ఏదైతే ఉందో దాన్ని యాజమాన్యానికి కట్టి ఆల్ టికెట్లు తీసుకున్నటువంటి సందర్భాలు. యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే నువ్వు ప్రతి ఎవరి జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, సార్ జాబ్ క్యాలెండర్ కాదు, సున్నా క్యాలెండర్ ఇచ్చింది. ఈ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తారు. యువత ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం తడ అని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశారు. ఈవేళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9 మాసం గడుస్తున్నటువంటి సందర్భం 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలు యువతను ఆదుకునేటటువంటి విధానంలో
ఇవాళ కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా? అసలు ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనకెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా?